భారత్కు అసలు బెస్ట్ పార్ట్నర్ ఎవరు? రష్యానా? అమెరికానా? ఒకవైపు రష్యా భారత్కు కష్టకాలంలో ఆయుధాలు ఇచ్చిన దేశం. మరోవైపు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. ఒక దేశం భారత్కు చమురు ఇస్తుంది, మరో దేశం భారత్కు టెక్నాలజీ, పెట్టుబడులు, మార్కెట్లు ఇస్తుంది. అయితే ప్రశ్న ఒకటే, భారత్కు నిజంగా ఎవరు ఎక్కువ అవసరం? రష్యానా లేక అమెరికానా? ఈ వీడియో చివరికి మీరు చూసే గణాంకాలు, ఒప్పందాలు, యుద్ధాలు, వ్యాపారాలు మీ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తాయి. 1971 దక్షిణాసియాలో యుద్ధం. అప్పుడు అమెరికా తన 7th ఫ్లీట్ను బెంగాల్ ఉపసాగరానికి పంపింది. భారత్పై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ భారత్కు మద్దతుగా నిలిచింది. అప్పటి నుంచి భారత్ రష్యా సంబంధాలు కేవలం వ్యాపారం కాదు, స్ట్రాటజిక్ భాగస్వామ్యంగా మారాయి. MiG-21 నుంచి సుకోయి 30 వరకు, T-90 ట్యాంకుల నుంచి బ్రహ్మోస్ వరకు భారత సైన్యంలో ఇప్పటికీ గణనీయమైన భాగం రష్యన్ మూలాలపై ఆధారపడింది. ఇక 2018లో భారత్ రష్యాతో S-400 ఒప్పందం కుదుర్చుకుంది. దాని విలువ సుమారు $5.4 బిలియన్. 2026లో 4వ S-400 స్క్వాడ్రన్ కూడా భారత్కు చేరింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం రష్యాపై ఆంక్షలు విధించింది. అప్పుడు భారత్ ఏం చేసింది? చౌకగా లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ను భారీగా కొనుగోలు చేసింది. ఫలితం, రష్యా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా మారింది. FY26లో నవంబర్ 2025 వరకు భారత్ రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం $43.8 బిలియన్ చేరుకుంది. అందులో $40.8 బిలియన్ పైగా భారత్ రష్యా నుంచి దిగుమతులు చేసింది. కేవలం క్రూడ్ ఆయిల్ విలువే దాదాపు $35.7 బిలియన్. ఒక విషయం గమనించండి, భారత్కు చౌక చమురు దొరకడం వల్ల ఇంధన ధరల ఒత్తిడి కొంతమేర తగ్గింది. అంటే రష్యా కేవలం స్నేహితుడు కాదు, భారత ఎనర్జీ సెక్యూరిటీలో కీలక భాగస్వామి. కానీ 2021 దశాబ్దంలో ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు యుద్ధాల కంటే ఆర్థిక శక్తి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇక్కడే అమెరికా పాత్ర మొదలవుతుంది. ఈరోజు అమెరికా భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఫైనాన్స్ ఇయర్ 2026లో నవంబర్ 2025 వరకు భారత్ అమెరికా వాణిజ్యం $94 బిలియన్ పైగా నమోదైంది. భారత్ అమెరికాకు ఐటీ సేవలు, ఫార్మా, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం, అమెరికా నుంచి భారత్కు వచ్చిన మొత్తం FDI $77 బిలియన్ పైగా ఉంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ దృష్టి భారత్ అమెరికా కొత్త ట్రేడ్ డీల్పై ఉంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం మొదటి దశ ఒప్పందం 2026 జూలై మధ్య నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు ప్రాధాన్యత, సరఫరా గొలుసుల బలోపేతం, టెక్నాలజీ భాగస్వామ్యం వంటి ప్రయోజనాలు రావచ్చు. భారత్ అమెరికా కలిసి 2030 నాటికి $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని కూడా చర్చిస్తున్నాయి. ఇది కేవలం ట్రేడ్ డీల్ కాదు, భారత భవిష్యత్తు ఆర్థిక వ్యూహంలో కీలక మలుపు. ఇప్పుడు అసలు పోలిక, రష్యా ఏమిస్తుంది? చౌక చమురు, S-400 వంటి రక్షణ వ్యవస్థలు, ఐక్యరాజ్య సమితిలో మద్దతు, దీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలు. అమెరికా ఏమిస్తుంది? అతిపెద్ద మార్కెట్, టెక్నాలజీ, AI, సెమీ కండక్టర్లు, పెట్టుబడులు, ఉద్యోగాలు. రష్యా భారత్కు భద్రత ఇస్తుంది, అమెరికా భారత్కు వృద్ధి ఇస్తుంది. అయితే భారత్ ఎవరిని ఎంచుకుంటుంది? ఈ ప్రశ్నకు జవాబు ఇద్దరిని ఎంచుకుంటుంది. భారత విదేశాంగ విధానం ఒకే దేశంపై ఆధారపడడం కాదు, దానిని స్ట్రాటజిక్ అటోనమీ అంటారు. రష్యాతో ఆయుధాలు, అమెరికాతో టెక్నాలజీ, మధ్యప్రాచ్యంతో ఇంధనం, యూరప్తో వ్యాపారం. ఇదే నేటి భారత వ్యూహం. అందుకే ప్రపంచం ఇప్పుడు భారత్ను కేవలం ప్రాంతీయ శక్తిగా కాదు, భవిష్యత్తు సూపర్ పవర్గా చూస్తోంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది, రాబోయే 10 సంవత్సరాలలో భారత్కు ఎక్కువ అవసరం ఎవరు అవుతారు? రష్యానా లేక అమెరికానా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.